తెలంగాణలో హైడ్రా పేరు వింటేనే అటు పాత బస్తీ నుండి ఇటు మూసీ వరకు జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా సంచలనంగా మారింది. కేవలం పేదవారి ఇళ్లను టార్గెట్ చేస్తూ బడాబాబుల ఇళ్ల కూల్చివేతలను వదిలేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది సుందరీకరణ కార్యక్రమానికి అడ్డంకులు తగులుతున్నాయి. ఇలాంటి వేళ హైడ్రాపై మధు యాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వైపా ప్రజల వైపా అంటే తానెప్పుడు ప్రజలకే అండగా ఉంటానని చెప్పారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూ కబ్జాదారుడని మండిపడ్డారు. చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశాడని ఆరోపణలు చేశారు. అయితే మరోవైపు అధికార కాంగ్రెస్ పదవుల పంపకాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అసంతృప్తిగా ఉన్న కీలక నేతలను గుర్తించి వారికి పదవులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పీసీసీ చీఫ్ పదవి ఆశించి భంగపడ్డ మధు యాష్కి గౌడ్ కు జాతీయ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం డిసైడ్ అయినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు కూడా జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఏఐసీసీ ఓబీసీ చైర్మన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ ఇద్దరికి పదవులు ఇవ్వడం ద్వారా అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతోందన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉందట. మరోవైపు కేబినెట్ విస్తరణకు సైతం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దసరా తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. ఈలోగా ఇతర నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీ పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి ఛాన్స్ ఖాయమన్న చర్చ పార్టీలో జరుగుతోంది. చెన్నూరు నుంచి విజయం సాధించిన వివేక్ వెంకటస్వామికి సైతం మంత్రి పదవి దక్కడం పక్కా అని తెలుస్తోంది. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరి చూడాలి ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.